యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం దుర్గస్థితిలయేశ్వరీం నమామి లలితానిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం దే కుచున్నతే కుంకుమాలాకశోనాం పుండ్రక్షుభాషాం కుశపుష్పవానాం హస్తే నమస్తే జగదే కపాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవముపాస్మే. జయ శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో భాగంగా ద్వాదశ రాశుల వారు ఏమిటి, ముఖ్యంగా శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే శత్రువులు వారి మరి అభివృద్ధి చెందకుండా ఉండడానికి, అలాగే శత్రు నాశనం కావడానికి, అలాగే మనం జీవితంలో అనుకున్నటువంటి విషయాల రీత్యా మంచి అభివృద్ధి చెందడానికి ద్వాదశ రాశుల వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే, ఏ పరిహారాలు చేసుకుంటే, మరి ఏ హోమాలు చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనురాశి వారు ఎవరైతే ఉన్నారో వారు శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే మరి విశేషంగా శత్రువులపై విజయం సాధించడానికై, అలాగే మంచి అభివృద్ధిలోనికి రావడానికై పరిహార మార్గాలు ఏమిటి, వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది, ఏ హోమాలు చేసుకుంటే వీరికి బాగా ఉపకరిస్తాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా ధనురాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే, మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ధనురాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు వెనుక గమనించినట్లయితే ఈ రాశివారు మరి ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, తాతగారి తండ్రి గారి యొక్క ధనము పిత్రార్జితాస్తి కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు, ధనవంతులు, గుణవంతులు, బుద్ధివంతులు, అలాగే త్యాగబుద్ధి గలవారు, ఆట పాటల యందు నేర్పరి, అలాగే విశేషంగా మంచి సద్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వారు, విద్య పైన ఎక్కువ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, అలాగే సుగంధ ద్రవ్యాల మందు అమితమైనటువంటి ఇష్టము, ధర్మ మార్గమునందు నడుచుకునేటువంటి వారు, అలాగే బలత్కారమున స్వాధీనపడేటువంటి వారు, అలాగే మంచి స్నేహశీలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, అందరికీ ఇష్టమైనటువంటి వారు, పెద్ద పెద్ద విద్వాంసులతో గొప్పగా పేరున్న వ్యక్తులతో వేద పండితులతో పరిచయాలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి, అలాగే చిత్రలేఖ శిల్పి హస్త కళాకారులుగా కూడా వీరు బాగుగా రాణిస్తారు, అలాగే మంచి విద్యావేత్తలుగా ఉంటారు, విద్యాధిపతులుగా ఉంటారు, మరి ఉపాధ్యాయులుగా రాణిస్తారు, మంచి వ్యాపార సంస్థ యజమానులుగా కూడా వీరు కలిగి ఉంటారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. మరి ధనురాశి వారు శత్రువులపై విజయం సాధించడానికి, శత్రు బాధలు తొలగిపోవడానికి, మంచి అభివృద్ధి పదంలోకి రావాలంటే మరి ఏం చేయాలి అంటే, ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. దాని నిమిత్తము ప్రతినిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం ఉత్తమోత్తమ ఫలితాలను కలుగజేస్తుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి విశేషంగా పసుపు రంగు పూలతో అర్చన చేసుకున్నట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే గురువారం రోజున పసుపు రంగు గల వస్త్రాలు, పసుపు రంగు గల పళ్ళు, అలాగే శనగలు కేజంబావు బ్రాహ్మణోత్తవుడికి దానం చేయండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. అలాగే గురువారం రోజున పసుపు రంగు గల వస్త్రాలు, పసుపు రంగు గల పళ్ళు విశేషంగా పేదలకు, వృద్ధులకు, బ్రాహ్మణులకు, అనాథ పిల్లలకు మరి విశేషంగా దానం చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే అదే రోజున అన్నప్రసాద వితరణ చేయడం కూడా మంచి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. వాటితో పూర్వకంగా ధనురాశి వారు
ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది, శత్రుబాధలు తొలగిపోతాయి, అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధిస్తారు అని గనక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ధనువు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే దక్షిణామూర్తి స్వామి వారిని విశేషంగా ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కటి సత్ఫలితాలు పొందుతారు. గురువారం రోజున మాంసం మద్యపానం అనేటువంటిది త్యజించడము, అలాగే గురువారం నియమములు పాటించడము, గురువారం విశేషంగా ఏమిటి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు లేకుండా శాకాహార భోజనం చేయడం, ఏకభుక్తం చేయడము, గురువారం రోజున మీ యొక్క పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహ రూపకంగా కానివ్వండి, దక్షిణామూర్తి యొక్క విగ్రహ రూపం కనుక ఉన్నట్లయితే విశేషంగా పసుపు రంగు పూలతో అర్చించండి. స్వామివారికి విశేషంగా అభిషేకం గావించండి. దక్షిణామూర్తి స్వామివారి యొక్క మూలమంత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, వారి విశేషమైనటువంటి శ్లోకాలు అలాగే స్తోత్రాలు పారాయణ చేసుకోవడం పూర్వకంగా, అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా పూర్వకంగా మంచి చక్కటి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. వాటితో పాటుగా గురువారం రోజున గురు చరిత్ర పారాయణం చేయడం, తగు పూర్వకంగా ఇంట్లో విశేషంగా ఒక 11 మంది ఋత్వికులను పిలిచి హవిస్సు గావించి విశేషంగా అన్నప్రసాద వితరణ చేయడము, వారికి పసుపు రంగుల వస్త్రాలు పళ్ళు దానం చేయడం పూర్వకంగా కూడా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. వాటితో పాటుగా మెడలో దక్షిణామూర్తి స్వామి వారి యొక్క లాకెట్ కానివ్వండి, లేదన్నా దత్తాత్రేయ స్వామి వారి యొక్క లాకెట్ కానీ ధరించండి. అలా వీలు కాని పక్షంలో ఉంగర రూపకంగా కూడా ధరించవచ్చును. విశేషంగా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. అలాగే హోమ ప్రక్రియలకు వచ్చేసరికి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం, అలాగే వాటితో పూర్వకంగా హోమము, స్వామివారి యొక్క మూలమంత్ర హోమం, దత్తాత్రేయ స్వామివారి యొక్క మూలమంత్ర హోమము కనుక ఇంట్లో జరిపించినట్లయితే తప్పకుండా శత్రుబాధలు తొలగిపోతాయి, శత్రువులపై విజయం సాధిస్తారు, అలాగే మంచి అభివృద్ధి పదంలోనికి రాణిస్తారు. అలాగే ఈ విధంగా వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.